ఫీజు రీయింబర్స్మెంట్లో సంస్కరణల కోసం స్టేట్ గవర్నమెంట్ ఒక ఉన్నత స్థాయి కమిటీని వేస్తూ ఒక జీవో జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వసూళ్ల కోసం ప్రైవేటు కాలేజీలు నిరవధిక బంద్కు దిగినాయి. విద్యార్థి సంఘాల నిరసనలు కూడా మొదలైనవి. గత 2.5 ఏళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని గవర్నమెంట్ చెల్లించట్లేదు. పాత ప్రభుత్వమే ఒక ఏడాది బకాయిలు పెట్టిపోయిందని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ ఆరోపిస్తుంటే, గవర్నమెంట్ అనేది నిరంతర ప్రాసెస్. ఎలక్షన్ కోడ్ రకరకాల కారణాల వల్ల ఒక సంవత్సరం బకాయిలు పెట్టిపోయింది వాస్తవమే. మేము 9 ఏళ్ళు కట్టినాము, కానీ వీళ్ళు 2 ఏళ్ల నుంచి కట్టడానికి అవస్థలు పడుతుర్రు. మేము కూడా కిరణ్ కుమార్ రెడ్డి వదిలిపెట్టిపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఆల్మోస్ట్ 3,000 కోట్ల దాకా కట్టినాం. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది అన్నట్టు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సరే, ఏది ఏమైనా కాలేజీలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చినాయి. విద్యార్థులు నష్టపోతున్నారు చదువులు లేకపోవడం వల్ల. గవర్నమెంట్ ఏమో ఒక ఉన్నత స్థాయి కమిటీ చేసినా అని చెప్తుంది. నిజంగా ఈ ఉన్నత స్థాయి కమిటీ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను తీరుస్తుందా? అసలు ఈ కమిటీ దేనికోసం వేసిర్రు? ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకి ఈ కమిటీకి ఏమైనా సంబంధం ఉందా? అన్ని చూద్దాం ఈ వీడియోలో. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. యాక్చువల్గా 15 రోజుల క్రితమే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వసూళ్ల కోసం ఆల్మోస్ట్ 12,000 కోట్లకు పైన బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిల వసూళ్ల కోసం ప్రైవేట్ కాలేజీలన్నీ ఒక 15 రోజుల క్రితమే బంద్ ప్రకటించినాయి. దాంతో అప్పటికప్పుడు గవర్నమెంట్ ఆ కాలేజీ యాజమాన్యాలతో మీటింగ్ పెట్టుకొని, సరే కొంత మొత్తం ఒక 15 రోజుల్లో ఇందులో సగం అమౌంట్ రిలీజ్ చేస్తాం, మిగిలింది కొంచెం టైం తీసుకునే అమౌంట్ చేస్తాం, మీరైతే కాలేజీలు కంటిన్యూ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కాలేజీలు యాక్సెప్ట్ చేసినాయి, కంటిన్యూ చేస్తున్నాయి. కానీ ఆల్మోస్ట్ 15 రోజుల తర్వాత కూడా దాని మీద ఎట్లాంటి నిర్ణయం, ఈ బకాయిలు అసలు రిలీజ్ అయినాయా, ఎంత మొత్తం రిలీజ్ అయినాయి, ఏందనే విషయం ఎవరికీ తెలియదు. దాంతో ప్రైవేటు కాలేజీలు మళ్ళొకసారి నిరవధిక బంద్కు పిలుపునిచ్చినాయి. ఈ నేపథ్యంలోనే పోయినసారి ఎప్పుడో ఒక ఉన్నత స్థాయి కమిటీని వేస్తాం అని చెప్పి అప్పట్లో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అదే కమిటీని ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించింది. ఎందుకు ఈ కమిటీ అంటే, ఫీజు రీయింబర్స్మెంట్ పొందుతున్న వాళ్ళలో చాలామంది ధనవంతులు ఉన్నారు, అట్లాగే ఆర్థికంగా ఈ ఫీజు కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు. 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. సో ర్యాంకుతో సంబంధం లేకుండా ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉంటారో, ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటారో, అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం అమలు చేద్దాం. ర్యాంకు తక్కువ వచ్చినా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లా చేస్తే సంవత్సరానికి 500 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ ఆదా అవుతుంది అని చెప్పి గతంలో ఉన్నత విద్యాశాఖ ఒక అధ్యయనం చేసి దాంట్లో తేల్చింది. దానికోసమే నిబంధనలు రూపొందించడానికి ఈ కమిటీని వేసింది గవర్నమెంట్. ఇది అధ్యయనం చేసేది ఎప్పుడు, నిబంధనలు రూపొందించేది ఎప్పుడు, దానికి అనుగుణంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ అయ్యేది ఎప్పుడు? సరే, ఇది పక్కకు పెడితే అసలు ఈ కమిటీ ఏంది? అసలు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 12,000 కోట్లు ఎప్పటి నుంచి ఉన్నాయి? గత 2.5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ పాత నిబంధనల ప్రకారమే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కొత్తగా వేసిన కమిటీ వచ్చి ఇచ్చే నిబంధనల ప్రకారం నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి చెల్లించడం కోసం ఈ కమిటీని వేసిర్రు. మరి ఈ పాత బకాయిలకి ఈ కమిటీకి అసలు సంబంధం ఏంది? పోనీ ఈ పాత బకాయిలు కూడా ఈ కొత్త కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చెల్లిద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకుందాం. ఇప్పుడు ఈ కమిటీ అధ్యయనం చేసేది ఎప్పుడు, దాని మీద నివేదిక తయారు చేసేది ఎప్పుడు, దాన్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేసేది ఎప్పుడు, గవర్నమెంట్ దాన్ని పరిశీలించేది ఎప్పుడు, దానికి అనుగుణంగా ఈ చెల్లింపులు చేసేది ఎప్పుడు? అప్పటి వరకు ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ఈ బంధు వీటి పరిస్థితి అంత ఏంది? అప్పటిదాకా విద్యార్థులు నష్టపోవాల్సిందేనా? ఆల్రెడీ 2.5 సంవత్సరాల నుంచి ఇప్పటికే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి, డిగ్రీ కంప్లీట్ అయిపోయి, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక కొద్దిమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఆ డబ్బులు చెల్లించేసి మళ్ళీ ఫీజు రీయింబర్స్మెంట్ పడ్డప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి సర్టిఫికెట్లు తెచ్చుకోరు. ఈ డబ్బులు లేని వాళ్ళు చాలామంది సర్టిఫికెట్లు ఆ కాలేజీలలోనే ఉన్నాయి. దాంతో పిల్లలు ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇట్లాంటి ఇబ్బందులన్నీ పక్కన పెట్టి కమిటీ పేరుతో కాలయాపన చేయడం ఏందో మరి గవర్నమెంట్కే తెలవాలి. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ పాలన అధికారుల మీద వదిలేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బిజీ అయిపోయారు. మరి ఇట్లాంటి సమస్యలు పట్టించుకోవడానికి టైం ఎక్కడి వాళ్ళకి?